హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా రోజులకు ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోందండి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది. ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జీతం పొందుతున్న మధ్యతరగతి ప్రజల కోసం కొంత ఉపశమనం కలిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ను 70,000 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్. రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలా ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇలా ఏది చూసుకున్నా సరే తడిసి మోపెడవుతోంది అని చెప్పచ్చు. జీతం పొందే మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు ఇది మరింత భారంగా మారనుంది. ఈ క్రమంలోనే పన్ను మినహాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉండే ఫ్లాట్ డిడక్షన్. ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఉద్యోగులు ఎటువంటి రుజువు లేదా పత్రాలను యజమానికి లేదా ఐటీ విభాగానికి సమర్పించవలసిన అవసరం లేదు. 2018లో జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్ అనేది 40,000గా ఉండేది. 2019లో మధ్యంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని అయితే 50,000కు పెంచడం జరిగింది. 2023 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ను 50,000గా అట్లే ఉంచింది కేంద్రం. దీంతో ట్యాక్స్ పేయర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారము 7 లక్షల వరకు ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతో 7.7 లక్షల వరకు పన్ను అయితే ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే లక్షలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. మరి కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంత మేర పెంచుతుందో తెలియాలి అంటే బడ్జెట్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే.